మనకి ఇక్కడ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 25 క్లాజ్ 1 ప్రకారం ఏముంటుంది అంటే ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అండి. ఓకే, సో దీని యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తనకు నచ్చినటువంటి మతాన్ని పాటించవచ్చు, తనకు నచ్చినటువంటి ఆచారాలను పాల్గొనవచ్చు. ఓకే, పాటించవచ్చు, మతాలు ఏదైతే ఫాలో అవ్వచ్చు అనమాట. బట్ ఇక్కడ ఒక క్లాజ్ రిస్ట్రిక్షన్ ఏంటి అంటే ఎవరు కూడా లైక్ ఫోర్స్డ్ కన్వర్షన్స్ని చేయొద్దు. సో బలవంతమైనటువంటి అంటే లైక్ ఫోర్స్డ్ కన్వర్షన్స్ అనేటువంటివి చేయడానికి వీల్లేదు అనేటువంటిది కూడా 25 ఆర్టికల్ 1 చెప్తోంది. అంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మతాన్ని గౌరవించుకోవచ్చు, ప్రాపగేట్ చేయవచ్చు, పాటించవచ్చు, ఫాలో అవ్వచ్చు. అంతే తప్ప కానీ ఫోర్స్డ్ కన్వర్షన్స్ అనేటువంటివి మాత్రం చేయడానికి వీల్లేదనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్ అనేటువంటి ఆర్టికల్ 21 క్లాజ్ 1 చెప్తా ఉంది.